చూస్తే కాసేపట్లో కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా కవిత పిటిషన్ పై విచారణ జరపనున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితకు ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాసేపట్లో కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యామిని, మరి కాసేపట్లో రోజు కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. విచారణ చేపట్టనున్న సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ధర్మాసనం ముందు వాదనలు మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నాయి. అయితే లిక్కర్ పాలసీలో ఈడీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ ఇటీవల కవిత పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ సంబంధించిన అంశంలో ఈడీ కేసులో మాత్రమే ఈ రోజు వాదనలు వింటామని చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపట్లో వాదనలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి కోర్టు ముందుకైతే ఇంకా కవిత తరపు న్యాయవాదులు అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ప్రస్తుతానికైతే వాదనలు ఇరు తరపున కూడా వాదనలు కొనసాగే అవకాశాలున్నాయి. కవిత బెయిల్ సంబంధించి ఒక ఈడీ కేసులో ఇప్పటికే ఆమెను సిబిఐ లిక్కర్ కేసులో కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈడీ కేసులో ఈ రోజు వాదనలు అయితే కొనసాగబోతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.